కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ఆత్మీయ స్వాగతం. సింహం అడవికి రాజు. తన గంభీరంతో ధైర్యంతో దేన్నైనా జయించగల శక్తి సింహరాశివారిది. కాని కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 2026 ఫిబ్రవరి మాసం మీ జీవితంలో ఒక మలుపు కాబోతోంది. ఆకాశంలో గ్రహాలన్నీ కలిసి మీ 7వ ఇంట్లో ఒక పంచగ్రహ కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు మరియు కుజుడు, ఈ 5 గ్రహాలు మీ భాగస్వామ్య స్థానంలో కేంద్రీకృతమయ్యాయి. దీనివల్ల మీ జీవితం ఒక ప్రయోగశాలలా మారబోతోంది. ఒక శిల్పి రాయిని చెక్కితేనే కదా అది విగ్రహమయ్యేది. మీకిప్పుడు జరుగుతున్న అష్టమశని ప్రభావం కూడా అలాంటిదే. శనిదేవుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఈ నెల కొన్ని పరీక్షలు పెడుతున్నారు. మరి ఈ నెల మీ ఆర్థిక, వృత్తి విషయాలు ఎలా ఉండబోతున్నాయో లోతుగా చూద్దాం. అంతకంటే ముందుగా ఈ క్షణాన మీ మనసులో ఉన్న ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే ఈ వీడియోను ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఆ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ వీడియో చివరలో మీకోసం కొన్ని అతి ముఖ్యమైన, ఎవరూ చెప్పని సీక్రెట్ పరిహారాలు మరియు సూచనలు ఇచ్చాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సింహరాశివారికి ఫిబ్రవరి నెల ఆర్థికంగా 2 భిన్నమైన ధోరణులను చూపిస్తుంది. లాభస్థానంలో ఉన్న గురుడు ఆదాయ మార్గాలను తెరుస్తుండగా, అష్టమ శని ఆకస్మిక నష్టాలను లేదా ఖర్చులను సూచిస్తున్నాడు. ఫిబ్రవరి మొదటి వారం ఆర్థికంగా అత్యంత అనుకూలమైన సమయం. ఈ కాలంలో గతంలో నిలిచిపోయిన సొమ్ము వసూలు కావడం లేదా పెద్దల నుండి ఆస్తి సంబంధిత ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. విదేశీ ప్రాజెక్టుల ద్వారా లేదా సాంకేతిక రంగంలో పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. గురుగ్రహం మిథున రాశిలో ఉండటం వల్ల మిత్రుల సహకారం ఆర్థికంగా అండగా నిలుస్తుంది. టెక్నాలజీ రంగంలో ఉండేవారికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వల్ల లేదా పాత బాకీల ఒత్తిడి వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. నెల చివరి వారంలో ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్, బిట్కాయిన్ వంటి రిస్కున్న రంగాల్లో పెట్టుబడులు అస్సలు వద్దు. వ్యాపారస్తుల విషయానికి వస్తే, మీ 7వ ఇంట్లో ఉన్న గ్రహకూటమి వల్ల వ్యాపారంలో భారీ మార్పులు వస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలకు ఫిబ్రవరి 12వ మరియు 15వ తేదీలు అత్యంత శుభప్రదంగా ఉంటాయి. వినూత్నమైన ఆలోచనలతో మార్కెట్లోకి రావడం వల్ల పోటీదారులను వెనక్కినెట్టవచ్చు. ముఖ్యంగా ఎగుమతులు, రవాణా మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలుంటాయి. ఫిబ్రవరి 12వ మరియు 15వ తేదీల్లో చేసే కొత్త ఒప్పందాలు మీకు దీర్ఘకాలిక లాభాలను ఇస్తాయి. డిజిటల్ మార్కెటింగ్లో దూసుకుపోతారు. బిజినెస్ పార్ట్నర్స్తో వ్యవహరించేటప్పుడు పారదర్శకత ఉండాలి. మీ ఐడియాలను ఇప్పుడే అందరికీ చెప్పకండి. ప్రభుత్వపరమైన ఆడిట్స్ లేదా ట్యాక్స్ సమస్యలు తలెట్టవచ్చు. భాగస్వాములు మీ నుండి సమాచారాన్ని దాచడం లేదా తప్పుడు లెక్కలు చూపడం వంటివి జరిగే ప్రమాదం ఉంది. సంతకాలు చేసేటప్పుడు న్యాయపరమైన సలహా తీసుకోవడం ఉత్తమం. సింహరాశి ఉద్యోగస్తులు, మీ ఓర్పుకు పరీక్షాకాలమిది. ఈ నెల బాధ్యతలు పెరుగుతాయి మరియు అధికారుల నుండి ఒత్తిడిని సూచిస్తోంది. శని ప్రభావం వల్ల గుర్తింపు ఆలస్యమైనప్పటికీ గురుగ్రహం మీ గౌరవాన్ని కాపాడుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రమోషన్స్ లేదా వేతన పెంపునకు సంబంధించిన శుభవార్తలు వింటారు. గతంలో మీరు చేసిన కృషికి ఇప్పుడు ఫలితం లభిస్తుంది. సాఫ్ట్వేర్ మరియు పరిశోధన రంగంలో ఉన్నవారికి విదేశీ అవకాశాలు తలుపుతడతాయి. నెల చివరి వారంలో ఉద్యోగ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి ఆరోపణలకు లేదా విచారణలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆఫీసులో రాజకీయాలకు దూరంగా ఉండండి. అధికారులతో మాట్లాడేటప్పుడు మీ సింహగర్జన అంటే మీ కోపం తగ్గించుకోవాలి. నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి కొత్త కోర్సులు చేయడం లేదా శిక్షణలో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఫిబ్రవరి నెల మిశ్రమ ఫలితాలనిస్తుంది. కేతువు లగ్నంలో ఉండటం వల్ల ఒక విధమైన విరామం లేదా వైరాగ్యం కలిగే అవకాశముంది. ఇది చదువుపై ప్రభావం చూపుతుంది. రీసెర్చ్, చరిత్ర, వైద్యం మరియు తత్వశాస్త్రం చదువుతున్న విద్యార్థులకు ఈ నెల అత్యంత లాభదాయకంగా ఉంటుంది. క్లిష్టమైన విషయాలను కూడా లోతుగా అర్థం చేసుకునే మేధోశక్తి పెరుగుతుంది.
స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ వల్ల మంచి ఫలితాలొస్తాయి. ప్రేమ వ్యవహారాలు లేదా సోషల్ మీడియా ఆకర్షణల వల్ల సమయం వృధా అయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఫిబ్రవరి చివరి వారంలో ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి. పరీక్షల సమయంలో అనవసరమైన భయం, ఎగ్జామ్స్ యాంగ్జైటీ పెరగవచ్చు. ఉన్నత విద్య కోసం విదేశీ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి మధ్యకాలం అనుకూలం. ఏదైనా కొత్త భాష నేర్చుకోవడానికి లేదా సాంకేతిక నైపుణ్యం సాధించడానికి గ్రహస్థితి సహకరిస్తుంది. గృహిణులకు ఈ నెల ఇంటి పనుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సామాజికంగా గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. శుక్రుని ప్రభావం వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శుభకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాక వల్ల ఇంటి వాతావరణం సందడిగా మారుతుంది. ఇంటిని అలంకరించడం లేదా కొత్త వస్తువుల కొనుగోలుకు ఇది మంచి సమయం. అష్టవ శని ప్రభావం వల్ల అత్తమామలతో లేదా తోబుట్టువులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి. ముఖ్యంగా మానసిక ఆందోళనను తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం అవసరం. ఇంటి ఖర్చులు మీ బడ్జెట్ను మించిపోయే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త అవసరం. స్త్రీలు తమ నైపుణ్యాలను ఉపయోగించి ఇంటి నుండే ఏదైనా చిన్న వ్యాపారం లేదా వృత్తిని ప్రారంభించడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. పిల్లల విజయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. వివాహ ప్రయత్నాలలో ఉన్నవారికి అనేక కొత్త ప్రతిపాదనలు వస్తాయి. అయితే రాహువు ప్రభావం వల్ల కొన్ని సంబంధాల వెనుక మోసపూరిత సమాచారం ఉండే అవకాశముంది, కాబట్టి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రేమికులకు ఈ నెల ఒక పరీక్షా సమయం. అష్టమ శని మరియు సూర్యరాహు కలయిక వల్ల అపార్థాలు, అనుమానాలు తలెత్తవచ్చు. ఫిబ్రవరి చివరి వారంలో విడిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చు, కాబట్టి సహనంతో వ్యవహరించాలి. రహస్య ప్రేమ వ్యవహారాలు బయటపడి పరువుపోయే ప్రమాదముంది, కాబట్టి హద్దుల్లో ఉండటం మంచిది. సింహరాశివారికి ఈ నెలలో ముఖ్య సూచనలు. అష్టమశని తీవ్రమైన ఆలస్యాన్ని మరియు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మీ కర్మఫలాన్ని శోధించే కాలం ఇది. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి, కాబట్టి పట్టుదల అవసరం. సూర్యుడు మరియు రాహువు కలిసి ఉండటం వల్ల తండ్రితో విభేదాలు లేదా ప్రభుత్వ శిక్షలు పడే అవకాశముంది. కంటిచూపు పట్ల జాగ్రత్త అవసరం. బుధ-రాహు కలయిక వల్ల ఆలోచనల్లో అస్పష్టత మరియు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది. ఎవరి మాటలను గుడ్డిగా నమ్మకండి. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఫిబ్రవరి 7వ తేదీలోపే పూర్తి చేయండి. ఎవరికీ ష్యూరిటీ సంతకాలు పెట్టవద్దు. ఆవేశంలో ఇతరులను దూషించకండి, అది మీ పరువుకు భంగం కలిగించవచ్చు. ఈ నెల అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు. ఫిబ్రవరి 17వ తేదీ గ్రహణ సమయం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు చంద్రాష్టమ రోజులు. ఈ రోజుల్లో ఎవరితోనూ గొడవపడకండి, ప్రయాణాలు వద్దు. ఫిబ్రవరి చివరి వారం ఆర్థికంగా మరియు వృత్తిపరంగా అత్యంత రిస్కున్న సమయం. సింహరాశివారు గ్రహదోషాల తీవ్రతను తగ్గించుకోవడానికి ఈ పరిహారాలను తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించి ఆదిత్య హృదయం చదువుకోండి. శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి లేదా హనుమాన్ చాలీసా పఠించండి. నిరుపేదలకు, ముఖ్యంగా వికలాంగులకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి. ఇవి మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. సాత్విక ఆహారాన్ని అలవర్చుకోండి. మాంసాహారం మరియు మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల శనిగ్రహ దోషం తగ్గుతుంది. ఇంటి పెద్దలను మరియు తండ్రిని గౌరవించండి. వారి ఆశీస్సులు మీకు రక్షణగా నిలుస్తాయి. సింహరాశివారికి 2026 ఫిబ్రవరి నెల ఒక గడ్డుకాలం అయినప్పటికీ ఇది మిమ్మల్ని మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా దృఢపరుస్తుంది. అష్టమశని మిమ్మల్ని క్రమశిక్షణలోకి తీసుకువస్తే లాభస్థానంలోని గురుడు మీకు అవసరమైన సహాయాన్ని అందిస్తాడు. ముఖ్యంగా నెల 4వ వారంలో వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. వినయంతో వ్యవహరించడం వల్ల ఈ గ్రహకాలం మీకు అనుకూలంగా మారుతుంది.
ఏడవ ఇంటి పంచగ్రహ కూటమి మీ సామాజిక సంబంధాలలో కొత్త పాఠాలను నేర్పిస్తుంది. ఇది మీ భవిష్యత్ ఎదుగుదలకు పునాదిగా మారుతుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను. మీరింకా కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయకపోతే ఇప్పుడే చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న హైప్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీ రాశి ఫలితాలు, ముఖ్యమైన పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాళయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.